దాదాపు 15 లక్షలతో వినాయక ఊరేగింపు వాహనం చూసారా? అక్కడంటే వేలువేనండి. ఈ ఊరేగింపు చూడడానికి జనాలైతే కుప్ప తిప్పలుగా వచ్చేసారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త అవతారాలతో వాహనాలు తయారు చేస్తూ ఉంటారు. అది కూడా వినాయకుని మార్చుతూ ఉంటారంటండి. సంవత్సరం అయితే తెల్లని గుర్రం మీద రథాల చక్రాలపై కల్కి వస్తున్నట్టు పెట్టారండి. కల్కి అవతారం అంటే గోవుల్ని చంపేయడం, పెళ్లిళ్ళు చేసుకుని నిలబడపోవడం, తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకపోవడం, ఇలా చాలానే ఉన్నాయండి ఈ బండ్లో. అంత అర్థం ఉంది. ఇది అయితే పచ్చి పూలతో మొత్తం స్టోన్ వర్క్ అయితేనండి వీళ్ళు 2 నెలల నుంచి కష్టపడి కమిటీ వాళ్ళే తయారు చేస్తారంట. లైటింగ్ వేసాక చూడండి ఎంత బాగుందో అసలు. వెనకాలైతే శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రుల భుజాల మీద కావిల్లో ఎత్తుకొని వెళ్తున్నట్టు బాగా పెట్టారు కదా. రేగిం మొత్తానికి 25 లక్షలు అయిందంటండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడకుండా ఉన్న వాళ్ళకి దీన్ని చూసాకైనా తెలుసుకుంటారేమో మరి. ఇంకా మధ్యలో నోట్ల కట్టలతో వినాయకుడైతే మునిగిపోయాడండి. అమ్మాయిల డాన్సులు, తీన్మార్ డప్పులు అయితేనండి అమ్మాయిల వాయిస్తున్నారు. పరమానంద శిష్యులు అయితేనండి భలే ఉన్నారు కదా. మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఎన్ని విచిత్ర వేషాలు పెట్టారు. ఒకదాన్ని తలదన్నే విధంగా ఇంకోటి, ఇలా చాలానే ఉన్నాయండి. భక్తులకి ఇచ్చే ప్రసాదం కూడా నోటు తుంపర్లు పడకుండా మాట్లాడకుండా 10 రోజుల ముందు నుంచి తయారు చేస్తారంటండి. మీరు వెళ్ళారా వేలువేను? అసలు వెళ్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి వెళ్ళిపోండి.